సో ముఖ్యంగా డిపెండెంట్గా ఉన్నప్పుడు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. డిపెండెంట్గా ఉండటం వలన అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఇట్ ఈస్ నైస్ టు బి డిపెండెంట్. కానీ పెద్దగా అయినాక కూడా ఈ డిపెండెన్సీ అనేది హోల్డ్లో పెట్టాలి. అంటే ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు, క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎస్ యూ మస్ట్ లుక్ అప్ టు యువర్ ఎల్డర్స్. పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి. అప్పుడప్పుడు రిలేటివ్స్లో కొంచెం కన్సర్న్ పర్సన్స్ ఉంటారు, కొంచెం వైస్ పీపుల్ ఉంటారు, లేదా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, లేదా అనుభవం బాగా ఉండి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను మనము రెస్పాండ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది డిపెండెన్సీ. ఇంకో రకంగా చూడాలంటే ఆ డిపెండెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. అవి అడ్వాంటేజెస్. ఒక డిసడ్వాంటేజెస్ లెవెల్లో చూస్తే ప్రతిదీ వేరే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేస్తే నేను అవుతాను కదా అని అంటే ప్రాబ్లం అవుతుంది. బికాజ్ అల్టిమేట్లీ ఒక హ్యూమన్ బీయింగ్ పాయింట్ ఏంటంటే యూ మస్ట్ లివ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు వైల్డ్లో యానిమల్స్ ఉంటాయి, జంగల్స్లో యానిమల్స్ ఉంటాయి, అది వాటికి అవే ఇండిపెండెంట్గా ఉంటాయి. అవే యానిమల్స్ మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, మనం ఫుడ్ పెట్టేదాకా అది ఫుడ్ తినకుండా కూర్చొని ఉంటుంది, ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇట్ డస్ నాట్ నో హౌ టు గో అండ్ గెట్ ఇట్స్ ఓన్ ఫుడ్. సేమ్ వే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఏం చేయకుండా అన్నీ మనం చేసిన పిల్లలు డిపెండెంట్ ఎంత అయిపోతున్నారంటే రేపటి రోజున వాళ్ళు చేసుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు దే కాంట్ డూ. దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. సో రెండుని తీసుకొని వెళ్ళాలి. ఇందాక చెప్పినట్టుగా ఒక దిక్కు చేయి పట్టుకోవాలి డిపెండెన్సీ, ఇంకో దిక్కు యూ హావ్ టు కీప్ ట్రైయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాట్ అబౌట్ ఇండిపెండెంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? ఇండిపెండెంట్ ఉండటం వల్ల లాభం ఏంటంటే రేపటి రోజున ఎటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినా యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ అండ్ హ్యాండిల్ థింగ్స్. అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీకు మీరే సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఆ నమ్మకం మీకు ఉంటుంది. ఎక్కడికి వచ్చింది ఆ నమ్మకం? ఎందుకంటే ఉన్నప్పుడు లేనప్పుడు రెండు టైంలో కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయారు ఇండిపెండెంట్గా ఉండటం, ఇండిపెండెంట్గా మన పనులు పని చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉంటుంది స్కూల్లో లేదా రోడ్డు మీద ఎక్కడైనా ఏమైనా సిచ్యువేషన్ అయింది, ఒక డెసిషన్ తీసుకోవాలి, అప్పటిదప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఇంతవరకు ప్రతి విషయంలో మా అమ్మ నాన్న నన్ను ఎంకరేజ్ చేశారు, నా డెసిషన్ నేను తీసుకునేటట్టు నాకు అలవాటు చేశారు. ఈజీగా ఒక డెసిషన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అది అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండిపెండెంట్గా ఉంటాం. అలాగే ఇండిపెండెంట్గా కష్టపడి ఇండిపెండెంట్గా 4 పైసలు సంపాదించుకునేట్టుగా పాకెట్ మీద సంపాదించుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు రేపటి రోజు ఏమన్నా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చి లేదా ఏమన్నా అవసరత పడి పాకెట్లో పైసలు లేవు, సంపాదన రెగ్యులర్గా లేదు, పాకెట్ మనీ లేదు, సిచ్యువేషన్ నీడ్స్ దట్ ఐ నీడ్ సమ్ మనీ, నాకు డబ్బులు అవసరం పడుతుంది, అప్పటిదప్పుడు వెళ్ళి ఏమన్నా చేసుకొని బ్రతుకునే కెపాసిటీ ఇండిపెండెంట్గా పనిచేయటం అలవాటు ఉంటుంటే డెఫినెట్లీ ఎస్ యూ విల్ బీ ఏబుల్ టు ఎర్న్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ ఏం చేస్తుందంటే లోపల నుంచి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ. ఎందుకంటే రేపటి రోజు ఫ్యూచర్లో ఇందాక చెప్పినట్టుగా ఇయర్ 2030 వచ్చే వరకు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇండిపెండెంట్గా కాని వాళ్ళు డిపెండెంట్గా ఉన్నప్పుడు ఇయర్ 2030 యునైటెడ్ నేషన్ గోల్స్ ప్రకారంగా యూ ఆర్ నాట్ కేపబుల్ విత్ యువర్ లైఫ్ స్కిల్స్. అంటే నీకు లైఫ్ స్కిల్స్ లేనందుకు నీకు వర్క్ చేయలేవు. ఇండిపెండెన్స్ అంటే లైఫ్ స్కిల్సే బేసికల్గా. అంటే నీ పని నువ్వు చేసుకోగలుగుతావు, నీ పని నువ్వు చేసుకోగలగాలి, నీ పని నువ్వు చేసుకోగలిగితేనే రేపటి రోజు నీకు లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ స్ట్రాంగ్. అదర్వైజ్ అన్రిలయబుల్ లైఫ్ అన్నట్టు, ఇన్సెక్యూర్ లైఫ్. రేపు రోజు ఏమవుతుందో తెలియదు, ఎలా అవుతుందేమో తెలియదు, ఏమవుతుందో దానివల్ల ఎటువంటి నష్టం అవుతుందో తెలియదు, మానసికంగా ప్రాబ్లం, శారీరకంగా ప్రాబ్లం, ఈవెన్ ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లం. సో ఈ సేఫ్టీ, సెక్యూరిటీ కన్సర్న్స్ ఇవన్నీ రావాలనంటే మైండ్ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. యూ ఫీల్ వెరీ సెక్యూర్, యూ ఫీల్ వెరీ ఇండిపెండెంట్, యూ ఫీల్ వెరీ సేఫ్. ఎస్ ఐ క్యాన్ డూ సంథింగ్. ఇప్పుడు ఇంట్లో సరుకులు లేవనుకోండి, ఉన్న వాటితో సరిపించుకోవటం, లేనిది కదా అని బాధపడుకుంటూ కూర్చోవటం కాదు, చేసేవాళ్ళు లేకపోయినా కూడా నాది నేను చేసుకుని తినగలుగుతాను అనే కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా ఇప్పుడు మన సొసైటీలో అడ్వాంటేజ్ ఏమైపోతుందని అంటే వర్కింగ్ పేరెంట్స్ ఎక్కువ ఉండటం వలన ఇంట్లో తల్లిదండ్రులు కూడా సమయం సరిపోవట్లేదు చేసి పెట్టడానికి. దాని డిసడ్వాంటేజ్ పార్ట్ అంటే ఆన్లైన్ ఆర్డర్లు ఇచ్చుకోవటం, తెప్పించుకొని తినటం కానివ్వండి, ఏదైనా చేసుకోవటం కానీ. దీన్ని కన్వర్ట్ ఇంటూ సంథింగ్ ఇండిపెండెంట్ అంటే పిల్లలను ట్రైన్ చేయడం స్టార్ట్ చేసుకోండి. నాన్న నేను వచ్చే వరకు ఒక చిన్న స్నాక్ చేసుకొని తిను, లేదా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకో, నేను వచ్చినాక నేను హెల్ప్ చేస్తాను. ఎనీ పిల్లలు సొంతంగా ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవటము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతాము, నలుగురికి సాయం చేయగలుగుతాం అనేది ఇండిపెండెంట్ థింకింగ్లోకి తీసుకొచ్చామనుకోండి. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ థింకింగ్ చాలా అవసరం. ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ థాట్ రావాలి, ఇండిపెండెంట్ థాట్ రావాలి, ఐ క్యాన్ డూ. ఈ ఐ క్యాన్ డూ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? చేస్తూ చేస్తూ అనుభవంతో చేసిన వాళ్ళకి ఆ ఇండిపెండెంట్ మైండ్ వస్తుంది.
ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటేనే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లగాడు కదా అని తల్లిదండ్రులు లేదా పని మనిషి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు తినిపిస్తూ ఉంటారు. పెద్దగా అయిపోతూ ఉంటే కూడా తినిపిస్తూ ఉంటారు, ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోతుంది, తినడు, వాడికి ఇష్టం లేనిది అని అక్కడక్కడ తినిపిస్తూ ఉంటారు. ఇండిపెండెంట్గా వాడు తింటాము, ఇండిపెండెంట్గా వాడు బట్టలు వాడు వేసుకోవటం, ఇండిపెండెంట్గా వాడు స్నానం వాడు చేసుకోవటము అలవాటు లేని వాడికి ప్రాబ్లం అవుతుంది. అదే పిల్లలు ఇండిపెండెంట్గా ఇవన్నీ వర్క్ చేసుకునే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడు చూడండి హ్యాపీగా ఉంటారు, రోబస్ట్గా ఉంటారు, నెక్స్ట్ ఏం చేద్దామా, ఇంకా పరిగెత్తామా, ఏమైనా చేద్దామా అని ఈ మోడ్లోకి వచ్చేస్తారు. సో ఈ ఇండిపెండెంట్ మైండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇండిపెండెన్స్ ఎంత చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే అంత బాగా. అంటే మనం స్టార్ట్ చేసేది ఏం లే, వాళ్ళే హౌ దే ఆర్ ఇండిపెండెంట్. మైండ్ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. మనం ఏం చేస్తాం, బ్యారియర్స్ పెట్టేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాలింగ్ బేబీస్ ఉన్నారు అనుకోండి ఇంట్లో, అటు దిక్కు పోతే మన ప్రాబ్లం అవుతుందని అడ్డంగా ఏమైనా పెట్టేస్తాం మధ్యలో, సో ద చైల్డ్ డజంట్ క్రాల్. అలాగే ఇది లాగుతుండ్రు అది లాగుతుండ్రు కదా అని ఏం చేస్తాం, అన్ని తీసి పైన పెట్టేస్తాం అని అందకుండా. సో లాజిక్ ఏంటంటే లెట్ హిమ్ క్రాల్, లెట్ హిమ్ పుల్ అవుట్ థింగ్స్, లెట్ హిమ్ సీ థింగ్స్. కొంచెం ఓపిక పట్టుకుంటే మళ్ళీ అన్ని ఎక్కడెక్కడ పెట్టేసుకోవటం. మెల్లమెల్లగా మీరు నేర్పిస్తే వాడు తీసిగా మళ్ళీ అన్ని వాపస్ పెట్టేటట్టు కూడా మనం ప్లాన్ చేయవచ్చు. సో ద ట్రైనింగ్ హ్యాస్ టు బి సో, ఎక్కడైతే పిల్లలు ఇండిపెండెంట్గా తయారవుతారో వాళ్ళని ఇండిపెండెంట్గా అవ్వనివ్వాలి. ఇండిపెండెంట్గా అయిన పిల్లలు ప్రశాంతంగా సుఖంగా బ్రతికే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉంటాయి. సో ఆఫ్టర్ 26 ఈ ఇండిపెండెంట్గా ఎవరైతే ఉంటారో ఓన్ డెసిషన్స్ లైఫ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫ్యూచర్కి సంబంధించి కానీ, ఇలాంటి టైంలో పేరెంట్స్ అగైనెస్ట్ అవుతూ ఉంటారు పిల్లలకి, ముఖ్యంగా ఆ ఏజ్లో పర్టికులర్. సో ఇక్కడ ఇద్దరికి క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఈ క్లాష్ని ఎలా తీసేయొచ్చు, అలాగే ఇండిపెండెంట్గా టైంలో ఏ విధంగా ఉండాలి? అంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్స్ అంటాం కదా, ఒక జనరేషన్ టు ఒక జనరేషన్. ప్లస్ ఇప్పుడు జనరేషన్స్ స్పీడ్ ఎంత పికప్ అయిపోయిందని అంటే బికాజ్ ఆఫ్ ద టెక్నాలజీ అనుకుని థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఒక జనరేషన్ నెంబర్ 1 ఉందనుకోండి, సపోజ్ ఫర్ మన గ్రాండ్ పేరెంట్స్. ఒక గ్రాండ్ పేరెంట్కి ఒక సెల్ ఫోన్ ఇచ్చి నేర్పండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, మాల కాదు అంటారు. నెక్స్ట్ మన పేరెంట్స్ వాళ్ళ జనరేషన్, సెకండ్ జనరేషన్ చూసుకుంటే ఓకే కొంచెం వరకు సెల్ ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి కానీ 100% యూజ్ అవ్వదు, అంతవరకే. ఇప్పుడు మన పిల్లలు థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ వాళ్ళు మనకు తెలియని విషయాలు ఏమేమో టక్కడక్కడ చేసేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద జనరేషన్ దిస్ ఎ హ్యూజ్ చేంజ్ అన్నట్టు. సో ఈ జనరేషన్ వల్ల ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తాత వాళ్ళు మా రోజుల్లో ఇలా ఉండింది కాబట్టి నువ్వు ఇలాగనే ఉండాలి అని ఇంకా నడదు, ఇట్ డజంట్ వర్క్ ఎనీమోర్. సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా థర్డ్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి వీళ్ళ. అట్ ద సేమ్ టైం థర్డ్ జనరేషన్ వాళ్ళు సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయడం ఈజ్ యూజ్లెస్, ఇట్ డజంట్ వర్క్, దేనిది దానికే. సో వితౌట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద జనరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, టెక్నాలజీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అక్కడ. సో టెక్నాలజీ క్యాన్ బి ఏ గుడ్ ఫ్రెండ్ ఆర్ ఇట్ కెన్ బి ఎ వర్స్ ఎనిమీ. కానీ టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వుకుంటూ చేసామనుకోండి ఇట్ వర్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అబ్రాడ్లో ఉంటారు. సో ఫోన్ల మీద కూడా దొరకరు వాళ్ళు. సో ఓన్లీ థింగ్ ఈజ్ వాట్సాప్. ఇప్పుడు కంపల్సరీగా వాట్సాప్తో చేయాలి. సో గ్రాండ్ పేరెంట్స్ ఏం చేయాలి, అప్గ్రేడ్ అవ్వాలి, వాట్సాప్ యూజ్ చేయటం కూడా నేర్చుకోవాలి వాళ్ళ పిల్లలతో కమ్యూనికేట్ చేయాలంటే. ముందట్లాగా ఫోన్ల మీద ఇప్పుడు దొరకరు, బికాజ్ నోబడీ హ్యాస్ అ టైమ్ టు ఈవెన్ సిట్ అండ్ టాక్. టైం దొరికినప్పుడు టెక్స్టింగ్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు మెసేజ్ పెట్టినా గంట తర్వాతనో రోజు తర్వాతనో 1 day తర్వాతనో అయినా కూడా పర్లేదు, అట్లీస్ట్ విల్ రెస్పాండ్. కానీ ఒక వాట్సాప్లో మెసేజ్ ఎట్లా పెట్టాలి, వచ్చిన మెసేజ్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఈ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వాలి ఏ జనరేషన్ వాళ్ళైనా పర్లేదు. అదే మాదిరిగా థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఏం చేయాలి, అయ్యో వాళ్ళు దే కెనాట్ అండర్స్టాండ్, సో లెట్ మీ బీ వెరీ సింపుల్ అండ్ మేక్ దట్ వాట్సాప్ మెసేజ్ వెరీ సింపుల్, నాట్ వెరీ కాంప్లికేటెడ్. సో ఇట్లాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎస్ డెఫినెట్లీ ఈ జనరేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ జనరేషన్ ఐడియాస్ వాళ్ళ ఐడియాలజీస్ మీద చాలా స్ట్రాంగ్ ఇంటెన్స్గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు అమ్మాయిలు దే లవ్ టు గో అవుట్ అండ్ డేట్ విత్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ డేటింగ్, దేర్ ఇస్ నథింగ్ ప్రాబ్లమ్ విత్ దట్. పాత జనరేషన్ అబ్బాయి అమ్మాయిలు బయట తిరుగుతున్నారా అని దాని ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి అన్నట్టు ఉంటుంది. వన్ మస్ట్ యాక్సెప్ట్ దట్ జనరేషన్ కీప్స్ ఆన్ చేంజింగ్, కీప్స్ ఆన్ మూవింగ్. ఇఫ్ యూ కాంట్ మూవ్ అంటే మీరు జనరేషన్తో మారలేకపోతే మన చాలా గమనుండిపోవటం బెటర్, నాట్ గెట్ ఇన్వాల్వ్డ్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ యువర్ లెవెల్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పీపుల్. బట్ ట్రయింగ్ టు స్టాప్ ఏ గ్రోయింగ్ అండ్ ఏ ప్రోగ్రెసివ్ లైఫ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ అల్టిమేట్లీ హ్యాపెన్స్. నువ్వు ఇండిపెండెంట్గా చేసుకుంటున్నావా, చెప్పింది చేస్తున్నావా, ఆ టైప్ ఆఫ్లో చేస్తున్నావా, కొత్త, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఏది ఉందో దాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవటం లైఫ్ని. దేర్ కెనాట్ బి ఎనీథింగ్ మచ్ మోర్ బెటర్. సో